ఈరోజు ముందుగా ఇవాళ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 1891 ఇదే రోజు ఆయన మహారాష్ట్రలో జన్మించారు. చాలామందికి బాబాసాహెబ్ అంటే ఇదొన్న తెలుసా? బాబాసాహెబ్ అంటే ఏంటో ఎవరికి తెలియదు కదా, ఊరికి అంటూ ఉంటాం మనం. బాబాసాహెబ్ అంటే రెస్పెక్టెడ్ ఫాదర్, దాని పూర్తి అర్థం రెస్పెక్టెడ్ ఫాదర్. భీమ్రావ్ రాంబాయ్ అంబేద్కర్ అనే పేరులో రాముడు భీముడు ఇద్దరూ ఉన్నారు. చాలామందికి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు అన్నంతవరకు తెలుసు. కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తో 2-3 నిమిషాలు ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి కూడా ఎకనామిక్స్లో పిహెచ్డి చేశారు, లా చేశారు. ఈస్ అన్ ఎకానమిస్ట్, ఈస్ ఏ గ్రేట్ జ్యూరిస్ట్. ఆ తర్వాత కేంద్రంలో లా అండ్ జస్టిస్ మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీలు ఏవైనా అటువంటి మహానుభావుడు ఉండాలి అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ రోజుల్లో ఆయనకి అత్యంత గౌరవం ఇవ్వటం జరిగింది. రిజర్వేషన్స్ అనేది సమాజంలో సమతుల్యం ఉండాలి అంటే కొన్నాళ్ళ పాటు ఈ రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి పెను మార్పు, ప్రజల జీవితాల్లో పెను మార్పు రావటానికి ముఖ్య కారకుల్లో అగ్రభాగాన ఉన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏదో అంబేద్కర్ జయంతి సెలవులు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తర్వాత రోజుల్లో ఆయన రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. కానీ ఏ రిజర్వేషన్స్ లేని రోజుల్లో వీధి దీపం కింద చదువుకొని యాజ్ ఎ మెరిట్ స్టూడెంట్ ఆయన విదేశాలకు కూడా వెళ్ళి విద్యను అభ్యసించిన గొప్ప వ్యక్తి. అంటే రిజర్వేషన్లు లేనప్పుడు ఆయన ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళిన విశిష్ట వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఆయన ఏ ఒక్కరికి అంటే ఒక కులానికో ఒక మతానికో, చాలామంది అంబేద్కర్ గారు తెలీదు, ఆయన బుద్ధిస్టు. ఎంతోమందిని కులరహిత సమాజం బుద్ధిజం. సో బుద్ధిజం వైపుగా ఆయన ఎంతోమందిని మరలించడం, ఈ అసమానతలు తొలగాలని ఆయన మరలించడం జరిగింది. సో ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తిగానే కాకుండా ఒక మనిషి తలుచుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళగలడో అన్నదానికి డెఫినేషన్. జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి కుబేరుడు, ఆయన బయటికి వెళ్ళి చదువుకున్నాడు. బట్ ఈయన ఏమీ లేకుండా అంతటి అత్యున్నత స్థాయికి వెళ్ళిన విశిష్ట వ్యక్తి కాబట్టి మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా డాక్టర్ అంబేద్కర్ గారిని తీసుకోవాలి. ఒక కులానికి చెందినవాడు కాదు, అందరివాడు అంబేద్కర్ అనేది ఈ జయంతి సందర్భంగా నాకు నా భావాన్ని ప్రజలందరితో పంచుకోవాలనిపించింది. అంబేద్కర్ కొందరివాడు కాదు, అంబేద్కర్ అందరివాడు. ఇక మన రెగ్యులర్ రచపంలోకి వెళ్ళిపోదాం. నిన్న ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం. ఆఫ్కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు. ప్రధానమంత్రి గారు ఖండించారు. ఆయన ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిలో చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు, ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని.
నేను ఖండిస్తున్నా ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా. కానీ నా ఖండనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్ అనుమానాలు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో, కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా. అర్థమైందా? నీరా అంటే సారా. నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమీ కారిపోలా, గీటెడింది. ఇప్పుడు మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే, కనుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురి చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూసాడు. కనుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటోకి వెళ్దాం. ఇక్కడ కన్ను నార్మల్, అంత మాయల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా. మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా. తర్వాత ఇంకో గంట అయింది, గంటన్నర 2 గంటలు అయింది అనుకుందాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది పక్కన పెడితే ఆయన హత్యా ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు, అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు, బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు, ఆయనకి ఓ ప్యాచ్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, నేను 2020 డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు. అప్పుడు నాకు మత్తు ఇచ్చే ముందు చూసా, 4-5 ఉన్నారు. ఒక మెయిన్ డాక్టర్ గారు, ఒక 4-5 ఉన్నారు. తర్వాత నేను మత్తులోకి వెళ్ళిపోయా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక నిజంగా కుట్లు పడినాయో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు. ఆ ఫోటోలో
నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మందిని నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు. 18 మంది డాక్టర్లు అవసరమా? ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5-6 ఆ గదిలో ఉంటాయి. ఎనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. మరి ఇక్కడ 18 నుంచి ఒక 20 మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో ఓ 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. సో దీన్ని బట్టి అసలు ఇమ్మీడియట్గా ఘటన జరిగిన వెంటనే 5 నిమిషాల్లో పంగల్కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు. అంటే ఎక్కడో ఒక పంగల్కర్ర బహుశా వీళ్ళు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగల్కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా, అంటే ఆ కంగారులో వాడు పంగల్కర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఓ పంగల్కర్ర అక్కడ పెట్టుంటారేమో. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగల్కర్ర అని చెప్పి 3 నిమిషాల్లోనే మాట్లాడేశారు. కానీ ఇప్పుడు దాకా పంగల్కర్ర ఏమీ అక్కడ దొరకలా, తర్వాత దొరికినట్టు చూపెడతారేమో. ఇదైతే మటుకు 2019లో కోడికత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినోడు కోర్టుకి వెళ్ళలా, అడని చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను ఇతని అభిమాని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు అని చెప్తున్నాడు. ఇతను కోర్టుకి వెళ్ళలేదు. బాబాయిని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తోంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తోంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం. అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా, అతడు కాకపోతే అక్కడ ఆ షిండే గారు నిజంగా ఎవడో వేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా హత్యా ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగలకర్రతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకి వాళ్ళేడా? ఓ తుపాకి దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన. పోయేవాడంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని నేను చెప్పేది. హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు, ఆలుకాలు చేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికిమాలిన సలహాలు ఇలా ఉంటాయి. సో 19లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది, తల్లి అమెరికా జంపు. ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు, ఓ పక్క కూతురు. ఈ గొడవ నాకు ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి, మనవాళ్ళ దగ్గరికి అమెరికా ఆవిడ జంపు. సో ఎన్నికల సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు. సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు, ఏదో 2.0 కోడికత్తి 2.0 అన్నారు. సరే, కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు. బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచెంసేపు కన్ను మూసి, కొంచెంసేపు మామూలుగా ఉండి, కొంచెంసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏంట్రా బాబు సంబంధం? ఆయన కాబోయే ముఖ్యమంత్రి. ఇలాంటి తింగరపల్లి ఎవడ మటుకు ఎందుకు చేస్తాడు?
దీనికి వారు బాధ్యత వహించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా ఆడినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యుడు? ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కడపరెడ్లు, వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప హత్యా ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరనా కొడుకు కాకపోతే పంగలగడతో చేస్తాడా? పంగలగడతో పెట్టే సావట్లేదు, చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే సావట్లేదు పంగలగడతో. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా పంగలగడతో? సో దానికి ఇలాగ హత్యా ప్రయత్నం అని ఇన్ని డ్రామాలని. పోనీ ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నర తిరిగాడు బస్సులో. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట. ఇవన్నీ సినిమా కథలో ఈ హత్యా ప్రయత్నం అనేది తనకు తాను అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు. ఏదో ఒక దండ, పెద్ద దండ తీసుకొచ్చారు, ఫేస్ ఆగింది. ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా వంగుని ఉన్నారు. నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు, ఇటువంటిప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్. ఈయన ముఖారు విందాన్ని అవతల వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు, ఈయన ముసిముసి నవ్వులు చూసుకోవచ్చు, తిట్టి ఊపినా సరే కనపడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని. ఈ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని, ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ వంగుంటుందని, అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట, ఆ బిల్డింగ్లో ఒకడు పంకలకర్ర పెట్టుకుని రెడీగా ఉన్నాడంట. ఆడెంత బాగా కొట్టాడంటే ఇక్కడ తగలదో, ఇక్కడ తగలదో, ఇక్కడ తగులుతుంది, తగిలి చిన్న గీటు పడుతుంది. అసలు బాధ ఏంటంటే సింపతి సంగతి దేవుడేరు, అసలు మనం తింగరనా కొడుకులు అనుకుంటున్నాడా ఏంటాడు అనేది నాకు అసలు అర్థం కాదు. ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బతినేస్తే ఏదో పెద్ద రిస్క్. ఇప్పుడు మనం ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమా చూసాం. రే కస పొడిచారా, ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది, ఇక్కడ పొడితే అలా కొన్ని స్పాట్లు చెప్తాడు. ఆ లివరు కిడ్నీకి తగలకుండా కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిచారా అంటాడు. అక్కడ బతికేస్తాడు. ఆ సినిమాలో సీఎం ఏదో అయిపోతాడు శ్రీకాంత్. అలాగా గట్టిగా ఓడిపోయి చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో, అయినప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనేవాళ్ళమేమో, అది వేరే విషయం. బట్ అసలు మరీ ఎంత సిల్లీగా నీకు ఒంటి మీద దెబ్బ తగలకూడదు, హత్యా ప్రయత్నం జరిగిపోవాలి, సింపతి వచ్చేయాలి, అవినాష్ రెడ్డి చేశాడని షర్మిల ఆరోపిస్తున్న, సునీత ఆరోపిస్తున్న హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి, ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చెప్పండి. ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నం అయినా బుద్ధున్నోడు ఎవడైనా పంగలకర్రతో చేస్తాడా? అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి, ఏదో జమ్ అంటారు, కొడతారు, లేపారు, అది కాదు కదా. ఈయనకేమో Z+ కేటగిరీ సెక్యూరిటీ. అరే చెట్లు కూడా కొట్టేస్తారు కదా, చెట్లన్నీ ఎందుకు? చెట్టు మీద ఎవడన్నా పంగలకర్ర వచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెట్లు నరుగుతున్నారు. రేపో మాపో వస్తానంట మహానుభావుడు మనూరు. మొత్తం అప్పుడే చెట్లు కొడతాం మొదలెట్టారు. ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి వస్తామంటే ఈ చెట్లు నరుకుడు ఏంటి? అసలు ఎంత అసహ్యంగా ఉంది. మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి. ఏదో ఆ మధ్యన లోదరన్ గార్డెన్లో 100 సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు. బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊర్లో నరికితే మనకు అనవసరం అనుకుందాం, మన ఊర్లో ఈ భీమవరం వచ్చే దారిలో మొత్తం అన్నీ నరికేస్తున్నాడు చెట్లు. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా. అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు. సరే ఇక్కడికి వచ్చినప్పుడు
మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు. ఇంక డ్రామాలకి స్వస్తి చెప్తారు. 15వ తారీఖు అయితే ఇమ్మీడియట్గా వచ్చేస్తే బాగోదేమో. రేపు ఎన్నో ఒక రోజు 2 రోజులు వాయిదా వేస్తారేమో. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు చెయ్యి ఊపారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనకు తెలియదు, చెయ్యి ఊపితే ఆల్ ది బెస్టే. సరే, ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, భారతిరెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా అని తెలిసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు. అసలు నార్మల్గా బస్సులోంచి టిట్టి టూపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో 100 మంది బయట వాళ్ళు లేరు. ఆ సెక్యూరిటీ వాళ్ళు తప్ప నిజమైన జనం 100 మంది కూడా లేరు. ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి టిట్టి ఎందుకు ఊపుతాడు? ఊపాడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు. ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే, గురి చూసి కొట్టాడు అంటే, అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఒక ఇల్లున్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల ఏదో వేశారు. ఒక్కడికి ఎలా తగిలింది? ఏదో 2-3 రాళ్ళు వేసుంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా. అంటే ఇంకొకటి ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట. వెల్లంపల్లికి కూడా ఇక్కడ తగలేదు, ఇంకెక్కడ తగల. ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది. అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను కొట్టేస్తే అడిసి తుక్కైపోతాడు. అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా ఆళ్ళ ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే వెల్లంపల్లి గారు. సరే, తప్పదు, ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి. సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత సింపతి ఉంటుంది. సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి, బెజవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి, వాళ్ళిద్దరికీ తగిలినాయి, వేరే వాళ్ళకి తగల. సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు, కేసీఆర్ నాని. సో కాబట్టి నాకు వదిలేరా బాబు, అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో, లేకపోతే పుచ్చుకునేప్పుడు నిజం చెప్పేస్తాడు, ఉన్నది మాట్లాడేస్తాడు నానిగారు. సో అంచేత ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. లేకపోతే రాళ్ళు వేస్తే బోలు మంది తగులుతాయి. కరెక్ట్గా జగన్కి వేసిన రాయి జగన్కి, ఎల్లంపల్లికి వేసిన రాయి ఎల్లంపల్లికి, సీఎం క్యాండిడేట్కి, ఎమ్మెల్యే క్యాండిడేట్కి 2 రాళ్ళు వచ్చి, పోనీ సింబాలిక్గా సెక్యూరిటీ మీద కూడా 4 రాళ్ళు వేయచ్చు కదా. నిరసన చెప్పులు వేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఈ కొత్త డీజీపీ గారు నిరసనగా రాళ్ళు వేయటం ప్రజల హక్కు అని అంటాడా? అనలో. ఎందుకంటే ఆయన్ని ఈయన నియమించాడు కాబట్టి అలా అనలేడు. బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో 1-2 రోజుల్లో ఈ డీజీపీని, ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన. చూద్దాం ఏమవుతుందో. సరే, ఇక ఈ డ్రామాని పక్కన పెడితే ఇంకొక ఇష్యూ ఇవాళ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అడిగి పని లేదు, పక్క లేదు, అంతా డబ్బే, వచ్చేదంతా డబ్బు. నువ్వు తవ్వుకుంటావు, నీ దగ్గర రాయల్టీ తీసుకుంటారు. అలాగా గనులు తవ్వుడు, రాయల్టీ తీసుకుంటారు, అంతా ఆదాయం. ఆడికి అసలు దమ్ముడికి ఖర్చు లేదు, అసలు డబ్బు అవసరం లేదు ఆడికి. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డబ్బు అవసరం లేదు. కానీ దాని దగ్గర ఎన్నో మైనింగ్ లైసెన్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా ఒక విదేశీ సంస్థ 7,000 కోట్లు అప్పు తెచ్చేశారు. అసలు విదేశీ సంస్థ నుంచి అప్పులు తెచ్చుకోవాలంటే 1,00,000 రెస్ట్రిక్షన్లు ఉన్నాయి. గతంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికే డైరెక్ట్గా అప్పు తేవాలంటే, రాష్ట్ర ప్రభుత్వానికి తేవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్లు ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఎంత మేనేజ్ చేసినా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాల ఫారెన్ లోన్ తీసుకురావడానికి. వీళ్ళు కొట్టేసిన డబ్బులు కంటైనర్లుగా బయటకు వెళ్తున్నాయని మనం చెప్పుకున్నాం కదా, ఆఫ్రికా దేశాలకి అక్కడికి. సరే అంతా బయట ఉంటాం, మరీ ఎక్కువైపోయి అంత డబ్బు అక్కడ ఉండటం సేఫ్ కాదనుకుని మరి కొంత డబ్బుని మన దగ్గరే పెట్టుకుందాం, ఈ రాష్ట్రాన్ని కొనేసుకుందాం. గతంలో మరి ఒక ఎలక్ట్రిక్ కంపెనీ పేరు చెప్పి ఒక సుమారు 1,50,000 ఎకరాలు, ఒక ఎకరం ఎవరికన్నా ఇస్తేనే అల్లరి చేస్తారు. 1,50,000 ఎకరాలు ఒక దేవుడి పేరు మీద ఉన్న ఎలక్ట్రికల్ కంపెనీకి 2,00,000 కోట్లు పెట్టుబడి పెడతారని ఆ కంపెనీ రిజర్వ్స్ 500 కోట్లు లేవు. వాళ్ళు 2,00,000 కోట్లు పెట్టుబడితో రకరకాల ఫోటో వాలటైల్ సెల్స్, ఒక 50,000 మెగావాట్లు సోలార్ ప్లాంటు, అంటే భారతదేశానికి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఒక దగ్గర పెట్టేసేలాగా వాళ్ళు ఏదో డ్రామాలు ఆడారు. సరే దాని వెనకాల ఉన్నది ఎవడో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా ఆ దోపిడీలో భాగంగా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి ఒక 7,000 కోట్లు అప్పు వీళ్ళు తెచ్చేశారు. దానికి అవసరం లేదు, ఏదో జీతాలు ఇవ్వడానికో లేకపోతే ఇంకోటి ఇవ్వడానికో వాడేసి మే 2వ తారీఖు ఇంకో విడత ఇంకొక 7,000 కోట్లు అప్పు తీసుకుని ఇలా షేర్లు ఇచ్చి వాళ్ళకి తనఖాగా కట్టకపోతే ఎలా కడతారు? కట్టరు. ఈ వేరే వాటికి వాడేస్తారు. అసలు కార్పొరేషన్ పేరు మీద స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చారు, మళ్ళీ దానికి ఇవ్వడానికి లేదు. రూల్స్ ఒప్పుకో, కాన్స్టిట్యూషనల్ వైలేషన్. ఇంతకుముందు ఎన్నోసార్లు చేస్తే నేను సిఏజీకి రాశా, ప్రధానమంత్రికి రాశా, అక్కడి నుంచి ఒక లెటర్ వస్తుంది, ఏమయ్యా ఇది నిజమేనా అని. ఈ రిప్లై ఇవ్వడం, వాళ్ళ పాత్ర అక్కడికి అయిపోతుంది. ఈడ కాగితాలను పక్కన పెట్టేస్తాడు, ఏదో పేపర్లో నన్ను తిట్టిస్తాడు. పేద ప్రజల కోసం అప్పు చేసైనా సరే సంక్షేమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటున్న రఘురామకృష్ణరాజు, దీని వెనుకున్న చంద్రబాబు నాయుడు. అలా ఎన్నోసార్లు గతంలో వాడు రాశాడు ఆడు పేపర్లో. ఇప్పుడు కూడా మళ్ళీ బహుశా రాస్తాడేమో, నాకు తెలీదు. దీని వెనక పెద్ద కుట్ర. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎడితిరిగి ఓడిపోతాడు, మనం పోయినా సరే ఈ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేదాన్ని ఇండైరెక్ట్గా ఒక విదేశీ సంస్థ ద్వారా తను చేజిక్కించుకొని దాన్ని నడుపుకోవటం కోసం అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవడో ఓ పనికిమాలినోడు. అంటే అంత రిచ్ కార్పొరేషన్కి ఎవరినైనా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకోవాలి తప్ప ఏదో రైల్వే సర్వీస్ కూడా కాదు. అక్కడ ఇంకా ఓ 10 సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసులు ఉంటే అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చే సర్వీసుకి సంబంధించిన మైనింగ్కి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని, ఒక రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ డ్రామాలన్నీ నడిపిస్తున్నారు. సో వెంకటరెడ్డి అతని పేరు. ఆ వెంకటరెడ్డితో ఇంకొక రైల్వేలో 2010 బ్యాచ్ 11 బ్యాచ్ వాసుదేవ రెడ్డి అని ఇంకో ఆఫీసర్ తోటి లిక్కర్ దందా నడిపిస్తున్నారు. దాని మీద 25,000 30,000 కోట్లు ఎత్తారు. సంబంధం లేని, స్టేట్కి సంబంధం లేని ఆఫీసర్. రేపు మళ్ళీ ఎక్కడ రైల్వేలో వెళ్తే డిఆర్ఎం ర్యాంక్ కూడా లేదు అబ్బాయికి. ఈ వెంకటరెడ్డి ఇలాగా రకరకాల రెడ్డిని తీసుకొచ్చి ఇతర సర్వీసెస్లో ఉన్న వాళ్ళని ఐఏఎస్ వాళ్ళకి ఇవ్వకుండా నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళ ఏ బేసిస్లో వెంకటరెడ్డిని తెచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఏ బేసిస్లో వాసుదేవరెడ్డిని తెచ్చావా జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నా. సరే, నాకు అసలు సీట్ రాకుండా ఎలా చేయాలో ప్రయత్నాలు అటు చేసుకుంటున్నాడు. దానికి నెక్స్ట్ వద్దాం. సో ఇక్కడ ఏపీఎండిసి అనేదాన్ని తన కబంధాస్తాల్లో విదేశీ నిధుల ద్వారా ఉంచుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని మరి ఇప్పుడున్న సరే ఈ సిఎస్ రేపో మాపో మారతాడు, ఆ వచ్చి సిఎస్ అయినా ఈ దారుణాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎగ్జాక్ట్గా విదేశీ నిధులు వెనక ఎవరున్నారు, బుద్ధున్నోడు ఎవడైనా ఎలక్షన్ల ముందు ఏపీఎండిసికి విదేశీ నిధులు 7,000 కోట్లు ఇస్తాడా? అసలు ఆ సంస్థ ఏమిటి, ఆ గొడవ ఏంటి అనేది వెరిఫై చేయాలి. ఆశ్చర్యం, మనం మాట్లాడుకున్నాం 25 టన్నుల నార్కోటిక్ వస్తే ఎవడో మాట్లాడతారా దాని గురించి.
అలాగే మరి ఇప్పుడు దీని గురించైనా మరి మాట్లాడతారా? ఇంకో 2 రోజుల తర్వాత దీన్ని మర్చిపోతారా? పాపం ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటే దీన్ని ఈ నిజాన్ని బయటికి తీసి పోరాడుతున్నాడు. మరి మిగిలిన వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడతారు? సో దీనికి అయితే నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. మనల్ని మన బ్రతుకుల్ని మద్యం ద్వారా, డ్రగ్స్ ద్వారా, అలాగే మన భవిష్యత్తుని ఇటువంటి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్న వ్యక్తికి మనం ఓట్లేయాలా అన్నది విజ్ఞత ఉన్న ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న నా ఫోన్ అది నిన్న ఐ థింక్ మొన్న ఎప్పుడో విజయసాయి రెడ్డి గారు TV9 రజనీకాంత్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పుసుక్కుని అనేదని చెప్పాడు. ఎవడో క్యాచ్ చేయలే. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ప్రతిపక్షం క్యాచ్ చేయలేదు, సరే మీ మీడియా వాళ్ళు క్యాచ్ చేయలేదు. నాకు నా స్నేహితుడు ఒక అతను ముస్లిం, పేరు చెప్తే మళ్ళీ ఆడి మీద అటాక్ జరుగుతుంది కాబట్టి చెప్పను, నాకు ఓ వీడియో పెట్టాడు. అతని పేరు ఉంది, టెలిఫోన్ కాల్ నాకు బాబు. నేను అంటే ఇందులో ఆ వ్యక్తి పేరు ఉంది, ఆ వ్యక్తి పేరు మనం చెప్తే ఇందులో మీకు కనపడిపోతే ఆడి కోడింగ్ ఇచ్చేస్తారు మా వాడికి. ఒక్క నిమిషం, నేను దీన్ని ఆ ఫోన్ ఉందా పెద్ద ఫోను, అర్జెంటుగా పట్టరా. ఆ ఫోన్కి ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తాను, అది మనం చూపెట్టాలి. ఇందులో చూపెట్టవచ్చు కానీ అది నాకు పంపిన వ్యక్తి పేరు కనపడుతుంది, అతను రిస్క్లో పడతాడు. సార్ ఈ అప్పార్బియ్యం పరిమితులు ఉన్నాయి కదా సార్, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం కూడా సహకరిస్తుందంటారండి రాష్ట్రానికి? ఎంతో కొంత సహకారం ఉంది. పొత్తులో భాగంగా అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. పొత్తు ధర్మం అంటూ ఒకటి ఏడుస్తుంది కదా సార్, అది సార్ రాష్ట్ర ప్రభుత్వం మీద, అధినేత మీద కాదు. ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు మీకు విజువల్ చూపెడతా. విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో ముందు వినిపిస్తా, తర్వాత విజువల్ చూపిస్తా. నాకు తెల్లవారు నిద్రలేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సార్ ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు అని, చనిపోయారు అని. నేను పులివెందులకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు, చనిపోయారు అని నన్ను చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను. అంతే. అర్థమైందా? క్యాచ్ చేశారు పాయింట్. హత్యకు గుర చనిపోయారు అన్నారు. పుసుకుని నిజం చెప్పేసి సినిమా స్టంట్లు పెట్టాను ఇప్పుడు చూడు. సో ఆ రకంగా ఆయన నిజం చెప్పాడు. తెల్లారుజామున మాట్లాడుకున్నారు. 5:30కే అజయ్ కల్లం గారికి ఈయన చెప్పేశాడు చిన్న ఆయన చనిపోయాడని. ఆయన కూడా సిబిఐకి అంతా చెప్పేశాడు. ఆయన అది రికార్డ్ అవ్వలేదు అనుకున్నారు. ఆ వాయిస్ మొత్తం క్లియర్గా రికార్డ్ చేశారు. అందుకని ఆ కేసు రాకుండా చేస్తున్నారు. సో దీన్ని బట్టి పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చూడగా తేలినదేమనగా వివేకానంద రెడ్డి గారిని వైఎస్ కుటుంబీకులే, ఇంకా క్లోజ్ కుటుంబీకుల సలహా సూచనలతో ఓం నమ శివాయ కావించబడినదని చెప్పి అందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. మరి ఈ స్టేట్మెంట్కి మరి ఎలాగో కేసు కంటిన్యూ చేయాలి, రీఓపెన్ చేయాలని సునీత కూడా అడుగుతుంది. మరి ఈయన్ని కూడా, ఎందుకంటే ఆదమరపులో నిజాలు వస్తాయి.
అబద్ధం ఆడాలంటే ఆలోచించాలి. ఆయన పుసుక్కుని హత్య గావించ చనిపోయారని చెప్పారు. ఏమయ్యా ఇంకోసారి పెడితే డౌన్లోడ్ అవుద్దా? ఎందుకంటే 30 సెకండ్స్ పెట్టే కానీ ఇది ఈ కేసులో టర్నింగ్ పాయింట్. ఎవరు క్యాచ్ చేయలే దురదృష్టవశాత్తు. సర్లే ఇందులోంచి నా ఫోన్లోనే ఇంకొకరికి ఫార్వర్డ్ చేసి నేను చూపెడతానులే, పేరు లేకుండా, నీకు డౌన్లోడ్ అవ్వకపోతే. సార్ కూటమి నాయకుల్లాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల ఒక్క నిమిషం ఇది చూసేసి మా రెడ్డి గారు భాగవతం. నాకు తెల్లవారు నిద్ర లేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సార్ ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు అని, చనిపోయారు అని. చనిపోయారు. పులివెందులకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు, ఏం చేయను, నాకు సెకండ్ కూడా వస్తుంది అని చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను అంతే. సో చనిపోయారు అంటే చిన్న తడబాటు, సారీ హత్య గావించబడ్డారు, చనిపోయారు. సో ఇది మిస్ అయ్యారు. పాపం టీవీ 9 కూడా ఎడిట్ చేయలే, వాళ్ళు పట్టించుకున్నట్టు లేరు. సో ఇప్పుడు డిలీట్ చేస్తారేమో, బట్ మన దగ్గర ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా హత్య అన్న సంగతి వీళ్ళకి ముందే తెలుసు. ఎవడు చేయించాడో తెలుసు, ఎందుకు చేయించారో తెలుసు. ఇవాళ స్పెసిఫిక్గా దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలిన డ్రామా గురించి అన్ని సేఫ్టీలు చూసుకుని ఆడిన ఈ డ్రామా, ఈ ఎన్నికల డ్రామా, అప్పుడు చిన్నాన్ని ఖర్చు రాశారు, అది బాబు గారి అకౌంట్లో వేయాలని చూశారు, అప్పుడు సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు వాళ్ళ ప్రాణం మీదకి వాళ్ళ చెల్లెళ్ళ రూపంలో వచ్చింది. చాలా స్పష్టంగా శ్రీమతి షర్మిలారెడ్డి, డాక్టర్ సునీత కొంగు చాచి నిన్న షర్మిల మాట్లాడిన మాటలు ఎంతో హృదయదారకంగా ఉన్నాయి. సరే వీళ్ళు ఒక కొత్త క్యారెక్టర్ని, అంటే వీళ్ళ మదరు అమెరికాకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మేనత్త క్యారెక్టర్ ఏంటి, ఆవిడ పేరు విమల, ఆవిడ కూడా ప్రవచనకర్త, ఎవాంజలిస్టు, లేడీ ఎవాంజలిస్టు, మత ప్రచారం అవి చేస్తూ ఉంటారు. సో అది కూడా షర్మిల గారు చెప్పారు. వాళ్ళ అబ్బాయిది ఏదో సమ్ చిట్ ఫండ్ కేసు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపెట్టి ఈవిడితో అలా మాట్లాడిస్తున్నారని. వాళ్ళ తమ్ముడు ముసలివాడట, యవనస్తుడైన, మరి యవనస్తుడంటే ఆ పదం మరి వెరైటీగా ఉంది. యవనస్తుడైన అవినాష్ రెడ్డిని రాజకీయాల్లో పైకి వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికీ కుళ్ళుకొచ్చేసి అలా మాట్లాడుతున్నట్టుగా ఆవిడంటే, ఎండలో తిరిగి నీకేదో బురదొబ్బనట్టు ఉందా అత్త అని చెప్పి షర్మిల కూడా చాలా స్పష్టంగా, ఆవిడ కూడా ఎవాంజలిస్ట్ గారికి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మీడియాలో చూసాం. దారుణం. అంటే వీళ్ళు ఎంత నీచ స్థితికి దిగజారుతారంటే, ఇప్పుడు నాకు రోజు పొద్దున్న ఒక అరగంట పాటు ఈ పిల్ల సజ్జల నా కొడుకు ఒక IVRSలు పెట్టాడు. 30 రోజులుగా వస్తున్నాయి నాకు. అది ఒక ½ అన్ అవర్ గ్యాప్లో వస్తాయి. మరి ఇప్పుడు ఇది విన్న తర్వాత 24 అవర్స్ పెడతాడేమో నాకు కూడా చెప్పలేం. రికార్డెడ్ IVRS మెసేజ్. చెప్పుకుంటే అసహ్యంగా ఉంటుంది, కానీ చెప్పక తప్పదు. అంటే వాళ్ళ నేచర్ గురించి చెప్తున్నా. రేయ్ ఎల్ కొడక ఈ అమ్మ డాష్ అంటే చెప్పలేము. ప్రైవేట్గా వినిపిస్తా కావాలని తర్వాత. అది ఆఫ్కోర్స్ నేను రికార్డ్ చేయలేదు, బట్ వస్తూనే ఉంటాయి. మార్నింగ్ 8 o'clock నా దగ్గరికి వస్తే వరుసగా మెసేజ్లు వస్తాయి, వినిపిస్తా కూడా.
ఎప్పుడైనా మీడియా వాళ్ళు అరౌండ్ 7:45 ఆ టైంకి వస్తే రేపు అన్న కూడా పెడతాడు, అది వాయిస్ మీకు వినిపిస్తా. ఆ నెంబర్లు ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అని 7 తోటి స్టార్ట్ అవుతాయి ఆ నెంబర్లన్నీ. అది కనుక్కుంటే కంప్లైంట్ ఇద్దామంటే అది నెంబరు, అది ఓన్లీ కంప్యూటర్ జనరేటెడ్ IVRSలు వస్తాయి చూసారా అయ్యి, అది కంప్లైంట్ ఇచ్చినా మనం ఏం చేయలేము, వాళ్ళు పట్టుకోలేమన్నారు. సర్లే ఏముందిలే, రికార్డు అరిగిపోయిన రికార్డు లాగా అదే మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పి నేను పట్టించుకోవాలా. అంటే వాళ్ళు ఎంత డర్టీ నా కొడుకులో చెప్తున్నా. ఆఖరికి సొంత చెల్లెల్ని కూడా మీడియాతో, ఇది చెప్పింది ఎవరు, ఆవిడే చెప్పింది, షర్మిల గారే చెప్పింది నిన్న. ఆఖరికి నన్ను రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు అని చెప్పి, నన్ను నా తల్లిని కూడా ఇలా అవమానిస్తారా మీరని చెప్పి మరి ఆవిడ సొంత చెల్లెలు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ దుర్మార్గుడు ఇంకా సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇస్తాడా? నీ చెల్లెలకే నువ్వు గౌరవం ఇవ్వవా? పోనీ ఆడెవడో దోలెత్తి మాట్లాడాడు అనుకుందాం, మాట్లాడితే వాడి మీద చర్యలు తీసుకోవా, ఖండించవా? నీ చెల్లెల గురించి, నీ తల్లి గురించి ఒక వ్యక్తి, నీకు కావలసిన వ్యక్తితో ఇలాగ మాట్లాడిస్తే, నీ చెల్లెలు ఇలా మాట్లాడిస్తావా అని అడిగితే కూడా స్పందించిన నువ్వు, నీ చెల్లికే అన్నగాని నువ్వు రాష్ట్రంలో ఉన్న మహిళలకు అన్న ఎలా అవుతావు? నీ తల్లికే కొడుకు నువ్వు రాష్ట్రంలో అందరికీ బిడ్డ ఎలా అవుతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏ చెల్లికి అన్నవు కాదు, ఏ తల్లికి నువ్వు బిడ్డవు కాదు, నీ తల్లికి తప్ప అనేది సుస్పష్టం. ఈ ఎదవ డ్రామాలు ఆపేస్తే మంచిది. ముందు నీ చెల్లిని నువ్వు గౌరవించు, నీ తల్లిని నువ్వు గౌరవించు. షర్మిల గారు ఇంకో మాట ఉంది, నేనేమి నా తండ్రి పేరు డైరెక్ట్గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని నేను పెట్టినప్పుడు తెలంగాణలో, నీకులాగా యువజన శ్రామిక రైతు అని పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని కూడా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఓ సందేహం రావచ్చు, చాలామంది సానుభూతి చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. RRR ఎందుకు ఇంత క్లియర్గా ఈ డ్రామా గురించి మాట్లాడుతున్నాడు అనే అనుమానం మీకు వచ్చిందా, లేకపోతే నేను చెప్పాక వచ్చిందా? వచ్చి ఉంటుందిగా గ్యారంటీగా. అంటే ఇప్పుడు గతంలో ఈ పనికిమాలిన వాళ్ళు నన్ను తీసుకెళ్ళి చెతుక్కొట్టారు. అప్పుడు సుధాకర్ రెడ్డి అనే ఒక పనికిమాలిన వాళ్ళు ఇంకొన్ని పనికిమాలిన ఛానల్స్లో ఏమని రాశాడు, కొంతమంది గర్భిణీ స్త్రీలకి కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా కాళ్ళు ముల్లెపూల్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి నా కాళ్ళు, వాళ్ళు కొట్టి రక్తం నల్లగా గడ్డగడితే ఒక నా కొడుకు అంటాడు ఆడికి ఏదో జబ్బు ఉందంటాడు, ఇంకో నా కొడుకు అంటాడు అసలు ఈడే కాళ్ళ మీద కొట్టేసుకున్నాడు అంటాడు. నేను పోలీస్ కస్టడీలో ఉండగా ఏమిటి నా కాళ్ళు నేను కొట్టేసుకుంటాను? అసలు కొట్టుకోగలరా ఎవడన్నా? మిలిటరీ హాస్పిటల్లో స్పష్టంగా రిపోర్ట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినోడు నా కొలీగ్ ఎంపీస్కి అందరికీ ఫోన్ చేసి అంత అబద్ధాలు సార్, అసలు టచ్ చేయలేదు సార్, ఐ ప్రామిస్ సార్ అని చెప్పి అబద్ధాలు ఆడాడు. అంటే ఒక నిజాన్ని అబద్ధమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆడు చెప్తున్న ఒక అబద్ధాన్ని నేను నిజమని చెప్పడంలో, అది అబద్ధం నిజం ఇది అని చెప్పడంలో తప్పుందా? ఈ దేశంలో ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మోసం మీద మాట్లాడే అర్హత ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఎందుకంటే చిన్నాన్ని ఖర్చు రాసేసి ఆయన అకౌంట్లో జమేసాడు. ఆయన కొంత సరే, ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ఆ విషయాన్ని సింపుల్గా ఖండించి ఇటువంటి సంఘటనలు జరగకూడదని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. కానీ నేను అంత గొప్పని కాదు. నా గురించి తప్పుగా ఒక నిజాన్ని అబద్ధమని ప్రచారం చేశాడు. నేను నిజాన్ని నిజమని ప్రచారం చేస్తున్నా. నిజం అంటే డ్రామా అన్నది నిజం. అంటే వీడు చెప్తున్న అబద్ధాన్ని నిజమని నమ్మించాలని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఒక అబద్ధాన్ని
నేను అది అబద్ధమని నిజం చెప్తున్నా. నేను చెప్పిన నిజాన్ని అబద్ధమని అతను చెప్పాడు. సో అర్హత నాకు ఉంది కాబట్టి అతని మీద కామెంట్ చేయడానికి నేను మాట్లాడుతున్నా. సరే అతని ఇన్ఫ్లుయెన్స్ అతను వాడాడు కొన్నాళ్ళ. సరే ఎంపీ సీటు అప్పుడు నాకు పోదొబ్బింది ఈడే. అది జగమెరిగిన సత్యం, జగనెరిగిన సత్యం. మీకు తెలుసు, మాట్లాడలేరు. నేను ఒక్కోసారి మరి మాట్లాడవలసి వస్తుంది. ఏదేమైనా తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో చూశారు. చూద్దాం ఎంపీయా ఎమ్మెల్యేయా. 22వ తారీఖు నేను నామినేషన్ వేస్తున్నా. ఉదయం 11-11:30 మధ్యలో. ఇప్పుడే తొందరపడి ఎమ్మెల్యేయా ఎంపీయా అని అడగొద్దు. బహుశా రేపు తెలియవచ్చు, రేపు మళ్ళీ కూర్చుందాం. ప్రస్తుతానికి ఆ ప్రశ్నలు మీలోనే ఉంచేసుకోండి. బట్ అందరికీ తెలియాలి కాబట్టి, నా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ కూడా తెలియాలి కాబట్టి 22వ తారీఖు నా నామినేషన్ ఉంటుంది. అంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లీక్ కాదు, కొందరు లీక్ ఇస్తారు. నేను క్లియర్గా చెప్తున్నా, మా పండితులతో మాట్లాడా. 22వ తారీఖు నా నామినేషన్ ఫైల్ చేస్తా. బహుశా రేపు ఎల్లుండో. పేపర్ సమాచారం అని మీ పేపర్లో కూడా వచ్చింది ఇవాళ. సో ఆ పేపర్ వార్తల ప్రకారం ఇది. ఇక నేను మొన్న కామెంట్లు కాదు, రామరాజు గారు శివరామరాజు గారు నాకు ఇద్దరు స్నేహితులే అని చెప్తూ కొన్ని దీక్షల గురించి మాట్లాడటం జరిగింది. ఎవరో స్టేట్మెంట్లు ఇచ్చారు, దొంగ దీక్షలు అన్నారు. ఆ మాటలో వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోకపోతే నా మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. నాకు నా మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారంటే నాకు చచ్చేంత భయం. అందుకని ఆ మాటలు వెనక్కి తీసేసుకుందాం, మందేం పోయింది. నేను ఇది జోదరులు బెట్టింగ్ బ్యాచ్ కావాలని చేస్తున్నారు ఈ నిరాహార దీక్షలు అని అన్న ఆ మాటల్ని వాళ్ళు కూడా విరమించారు. దీక్ష ఆరోగ్యంగా ఉండగానే విరమించారు. వాళ్ళ ఆరోగ్యం నిజంగా గ్రేట్. 3 రోజులు భోజనం చేయకపోయినా చక్కగా లేచి వెళ్ళగలిగారు. నిజంగా అటువంటి ఆరోగ్యం నేను కూడా కోరుకుంటున్నాను. వారి మనసు నొప్పించి ఉంటే, ఇంకెవరి మనసు అయినా నొప్పించి ఉంటే, జోదరులు అన్న మాటల్ని నేను మీడియా ముఖంగా వెనక్కి తీసుకుంటున్నాను కాబట్టి నా మీద ఎటువంటి చర్యలు వారిని తీసుకోవద్దని చెప్పి మీడియా ముఖంగా వారిని వేడుకుంటున్నా. సీరియస్గా, సరదాగా అనలా. నేను జోదరులు అన్న మాటని, దొంగ దీక్ష అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటూ 3 రోజులు నిరాహార దీక్ష ఉత్సాహంగా చేయొచ్చు అని, రేపు ఎప్పుడైనా నేను నిరాహార దీక్ష చేయవలసిన అవసరం వస్తే నాకు స్ఫూర్తి నింపిన వారికి నా అభినందనలు కూడా తెలియజేస్తూ, ఎలా చేయాలి నీరసం రాకుండా 3 రోజులు దీక్ష అన్న దాని మీద అవకాశం వచ్చినప్పుడు, లేదా నేను ఎప్పుడైనా ఇలాంటి దీక్ష చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వారి సూచనలు నేను అడిగితే నాకు ఇవ్వాలని చెప్పి మీడియా ముఖంగా వారికి తెలియజేసుకుంటూ మరొక్కసారి నా వ్యాఖ్యల్ని నేను భయభక్తులతో విరమించుకుంటున్నాను. సార్, నామినేషన్ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్య నాయకులు కానీ ముఖ్య నాయకులు ఎవరు రారు, అభిమానులు వస్తారు. అమరావతి ఎందుకంటే అందరూ వస్తారు. అందుకనే నేను ముందు అనౌన్స్ చేశా. డెఫినెట్గా నాయకులు, ఎందుకంటే ఎవరికాళ్ళు వాళ్ళ నామినేషన్ గొడవలు వాళ్ళు ఉంటారు. 22వ తారీఖు మంచి ముహూర్తం కాబట్టి ఎక్కువ మంది ఆ రోజే, అంటే కొన్ని నక్షత్రాల సెట్టింగ్లు ఉంటాయి,
అందరికీ సూట్ కాకపోవచ్చు, కానీ నాయకులు ఎవరు గొడవలు వాళ్ళు ఉంటారు కాబట్టి నన్ను అభిమానించే ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా, అంటే ఫారినర్స్ కాదు, మన ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చే అవకాశం ఉంది. 22 అదే అడగొద్దని చెప్పాగా, నాకు తెలియదుగా. ఇంకా రాశారు కదా పేపర్లో, ఏం రాశారు, ఎంపీకి పైకి పంపించారు అన్నారు. సో మళ్ళీ దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి, బోళ్ళు ఉంటాయి గొడవలు. సో కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యేల్లో ఒకదానికి నేను పోటీ చేస్తానంటే పేపర్లో రాసిన విషయాన్నే చెప్తున్నా, నాకు తెలిసిన విషయం కాదు, పేపర్లో రాసిన విషయం. సార్, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధినేత మీద రాజకీయ పోరాటం, ఎన్నికల పోరాటం చేస్తుందండి. లోకేష్ గారికి కేంద్ర బలగాల యొక్క రక్షణ కూడా ఇచ్చారండి. అవును. ఇదే సందర్భంలో అది కుటుంబం ద్వారా కానీ, లేదంటే రాజకీయ పార్టీ నాయకులుగా కానీ షర్మిల గారు, సునీత గారు, డాక్టర్ సునీత గారు పోరాటం చేస్తున్నారు. వారికి కూడా కేంద్ర బలగాల రక్షణ ఏమని ఏమన్నా మీరు కోరుతారు? అది వాళ్ళే కోరుంటారు ఈ పాటికి. ఎందుకంటే అన్నిట్లోనూ మనం ఎలెట్టేయటం దేనికి? జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలని ఇప్పుడు ప్రజలకు చెప్పటం నా బాధ్యత. డెఫినెట్గా ఎవరికైతే థ్రెట్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా ప్రొటెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నాకు కూడా ఇచ్చింది కదా, నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు, ఉత్తరాలు రాశాడు, మా స్టేట్ పరుగు పోద్ది, మేమే ఇస్తాం సెక్యూరిటీ అన్నాడు. ఒప్పుకోలే వాళ్ళు. నేను కూడా వెళ్ళి అక్కడ చెప్పా ఐబీ చీఫ్కి, అసలు నేను లేపేస్తాను, చూసేదే ఈడే, ఆడి సెక్యూరిటీ నాకెందుకండి బాబు అని చెప్పి, నాకు అక్కర్లేదని చెప్పా. ఎందుకంటే కేంద్రం నిష్పక్షపాతంగానే ఉంది నా విషయంలో, నా సెక్యూరిటీ విషయంలో, అలాగే అందరి విషయంలో కూడా ఉంటుంది అనేదే నా అభిప్రాయం. ఓకే, కాలాతీతమైంది. మళ్ళీ అంబేద్కర్ విగ్రహానికి, ఆయన విగ్రహానికి నేను దండేసుకోవాలి. రండి అలాగే ఉండి అంబేద్కర్ గారి విగ్రహానికి వేసాను, ఆయనకి